హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. టార్గెట్ సైకాలజీ సిరీస్ లో భాగంగా ఇది 4th వీడియో. ఇంకా ఎవరైనా కూడా ప్రీవియస్ వీడియో చూడనట్లయితే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింకులు పెడతాను. సో కాబట్టి తప్పకుండా ఆ వీడియోలు చూసి ఈ యొక్క వీడియోని చూడండి. ఇంకపోతే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2025 నవంబర్ లో గానీ లేదా డిసెంబర్ లో గానీ టెట్ నిర్వహించే ఉద్దేశంతో ఉంది. సో లక్కీగా మనకు సైకాలజీ సిలబస్ అటు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి టెట్ డిఎస్సి అండ్ ఇట్లా ఆంధ్ర నిర్వహించేటువంటి టెట్ అండ్ డిఎస్సి లో ఈ సైకాలజీ సిలబస్ సేమ్ ఉంది. సో కాబట్టి మన తెలంగాణ మిత్రులు కూడా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు ఇకపోతే ఈ మానవ వికాస దశలు అంటే ఏంటి? మనకు డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు. సో ఈ మానవ వికాస దశలో మనం ఏం నేర్చుకుంటామంటే, పుట్టినప్పటి నుంచి మనిషి తను ఎదుర్కొనేటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అవి ఏ స్టేజ్ లో ఆ వ్యక్తి ఎలా ఎదుర్కొంటాడో, సో వాటి గురించి మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఈ డెవలప్మెంట్ స్టేజెస్ అనేటువంటి ఎలా ఉంటాయంటే, మనకి ఈ శారీరక వికాసంతో పాటు అంటే శారీరక అభివృద్ధితో పాటు మానసిక, నైతిక, సాంఘిక వికాసంలో కనిపించేటువంటి లక్షణాల యొక్క అభివృద్ధినే మనం మానవ వికాస దశలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ మానవ వికాస దశలు మనకు జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటివి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు దాదాపుగా అంటే 1 నుంచి 3 మార్కులు వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అండ్ మనకు జతపరచండి అనేటువంటి ఆ సిరీస్ లో కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ మానవ వికాస దశల గురించి మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ మానవ వికాస దశనే మనము డెవలప్మెంటల్ స్టేజెస్ అని చెప్పి అంటారు. డెవలప్మెంట్ స్టేజెస్ ఈ డెవలప్మెంట్ స్టేజెస్ లో మనకు మనిషి జనన పూర్వానికి సంబంధించి మనకు జైగోట్ దశ. ఈ జైగోట్ దశనే మనం సంయుక్త బీజం అంటాం. సంయుక్త బీజము మనం ఇంతకుముందు క్లాస్ లో మనం నేర్చుకున్నాం కదా, సంయుక్త బీజంనే మనం జైగోట్ అంటాం అని చెప్పి. ఈ యొక్క సంయుక్త బీజం అనేది తల్లి గర్భంలో పడిన డేట్ నుంచి 2 వారాల వరకు జైగోట్ స్టేజ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ జైగోట్ అనేది ఎంబ్రియో దశగా మారుతుంది. ఎంబ్రియోగా మారుతుంది అనమాట. అంటే చిన్నగా మనిషి కణకణ అభివృద్ధి చెంది ఒక చిన్న ఆకారంగా ఏర్పడుతుంది. దాన్ని మనం ఎంబ్రియో అని చెప్పి అంటాము. అది వచ్చి మనకు 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉంటుంది అనమాట. ఆ నెక్స్ట్ ఆ ఎంబ్రియో పరివర్తన అనేటువంటి జరిగి, అంటే తన యొక్క పెరుగుదల అనేటువంటి జరిగి అది ఫీటస్ గా మారుతుంది. సో ఈ ఫీటస్ గా మారిన దశ అనేది 2వ నెల చివరి నుంచి మనకు బిడ్డ ప్రసవం వరకు ఈ యొక్క ఫీటస్ దశ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫీటస్ లో మనకు మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి గుండె, కాలేయం మరియు మెదడు, వెన్నుపాము అనేటువంటివి మనకు ఈ ఫీటస్ దశలో అభివృద్ధి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ మనకు ప్రసవ రకాలు మనం గమనించినట్లయితే, ప్రసవానికి సంబంధించిన రకాలు మనం గమనించినట్లయితే మనకు సాధారణ జననం, దీన్నే మనము నార్మల్ డెలివరీ అని చెప్పి అంటారు. డెలివరీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రీచ్ డెలివరీ. బ్రీచ్ అంటే దీన్నే మనం ఏమంటామంటే బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి అంటాం కదా, సో అదే బ్రీచ్ డెలివరీ అన్నమాట. బ్రీచ్ అని కూడా అంటాము. నెక్స్ట్ సిజేరియన్, దీన్నే సి సెక్షన్ అని చెప్పి అంటాము. ఇప్పటి కాలంలో మనకు సి సెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. సో మనం ఇంకొకసారి మనకి క్లారిటీ తెలుసుకుంటే, మనకు జనన పూర్వం అనేటువంటిది మనకి ఏముంటుందంటే, మొదట జైగోట్, నెక్స్ట్ ఎంబ్రియో దశ, నెక్స్ట్ ఫీటస్ దశ అనేటువంటి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ మానవ వికాస దశలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ జననాంతర అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఫీటస్ దశ ప్రసవం వరకు ఉంటుందని చెప్పి మనం తెలియజేస్తున్నాం కదా. మనిషి పుట్టిన తర్వాత ఉన్నటువంటి స్టేజెస్ నే మనము మానవ వికాస దశలు అని చెప్పి తెలియజేసుకున్నాం అన్నమాట. దీనినే మనం జననాంతర దశలు అని కూడా అంటారు. ఈ మానవ వికాస దశల్ని మనము జననాంతర దశలు అంటారు. ఈ యొక్క జననాంతర దశల్ని ప్రతిపాదించింది ఎలిజబెత్ హార్లాక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలిజబెత్ హార్లాక్.
ఈమె ఒక లేడీ. సో ఈ జననాంతర దశల్ని ప్రతిపాదించింది ఎలిజబెత్ హార్లాక్. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క మానవ వికాస దశలు మనకు మొత్తం ఈమె 10 ఉన్నాయని మనకు తన తన యొక్క డెవలప్మెంటల్ సైకాలజీలో మనకు చెప్పింది అనమాట. అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి నవజాత శిశువు దశ. ఫస్ట్ వచ్చేసి నవజాత శిశువు దశ. దీన్నే ఇంగ్లీష్ లో నియోనేట్ స్టేజ్ అని చెప్పి అంటారు. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు మనకు ఉంటున్నాము నవజాత శిశువు దశ. నెక్స్ట్ శైశవ దశ, ఇన్ఫాన్సీ అంటారు శైశవ దశని. ఇది రెండవ చివరి వారం నుంచి 2 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశని మనము శైశవ దశగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు బాల్య దశ ఉంటుంది. బాల్య దశలో పూర్వ బాల్య దశ. దీన్నే అర్లీ చైల్డ్హుడ్ అంటారు. ఈ అర్లీ చైల్డ్హుడ్ మనకు 2వ సంవత్సరం చివరి నుంచి 6 సంవత్సరాల వరకు మనకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. దీన్నే మనము లేట్ చైల్డ్హుడ్ అని చెప్పి అంటారు. ఇది 6వ సంవత్సరం చివరి నుంచి 10 లేదా 11 సంవత్సరాల వరకు మనకు ఉత్తర బాల్య దశ అంటే లేట్ చైల్డ్హుడ్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకు యవ్వనారంభ దశ. దీన్నే పబెట్రీ అంటారు. అంటారు యవ్వనారంభ దశ. ఇది మనకు 10 లేదా 11 సంవత్సరాల చివరి దశ నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు మనకి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు కౌమార దశ. దీన్నే మనం టీనేజ్ అని చెప్పంటాము. దీంట్లో మనకు మళ్ళీ వచ్చేసి పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ అంటారు. పూర్వ కౌమార దశనే మనము ఎర్లీ అడాలసెన్స్ అని చెప్పి మనకు అనుకుంటాం. ఈ ఎర్లీ అడాలసెన్స్ ఇది మనకు 13 లేదా 14 సంవత్సరాల చివరి దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు మనకు ఈ ఎర్లీ అడాలసెన్స్ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లేట్ అడాలసెన్స్ స్టేజ్. ఉత్తర కౌమార దశ. ఇది 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉండేటువంటిది ఉత్తర కౌమార దశ. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇక్కడ దాకా చదువుకుంటే చాలు. ఉత్తర కౌమార దశ వరకు మనం చదువుకుంటే చాలు. ఇవే చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఈమె ఎలిజబెత్ హార్లాక్ ప్రతిపాదించిన దాంట్లో 8th స్టేజ్ వయోజన దశ. దీన్నే మనం అడల్ట్హుడ్ అని చెప్పి అంటాం. ఇది వయోజన దశని మనము 21 సంవత్సరాల నుంచి మనకు 40 ఏళ్ల వరకు ఉండేటువంటి స్టేజ్ ని మనం అడల్ట్హుడ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ మధ్య వయసు అంటే మిడిల్ ఏజ్. ఇది 40 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 60 ఇయర్స్ పైబడిన వాళ్ళని మనము వృద్ధాప్య దశ అని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. సో మనం ఇంకొకసారి దీన్ని క్లారిటీగా మనము క్విక్ గా రివిజన్ చేసుకున్నట్లయితే ఈ జననాంతర దశలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిపాదించేది ఎలిజబెత్ హార్లాక్. ఈమె మొత్తం మానవ వికాస దశలో 10 దశలు ఉన్నాయని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. అందులో మొదటిది నవజాత శిశువు దశ. దీన్నే నియోనేట్ స్టేజ్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ శైశవ దశ. దీన్ని ఇన్ఫాన్సీ అంటారు. నెక్స్ట్ పూర్వ బాల్య దశ ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పి అంటారు. ఇది నెక్స్ట్ ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్ అని చెప్పి అంటారు. దీన్ని యవ్వనారంభ దశ. ఇది వచ్చేసి పొబెట్రీ అంటారు. నెక్స్ట్ పూర్వ కౌమార దశ, నెక్స్ట్ ఉత్తర కౌమార దశ. ఈ రెండు కూడా కౌమార దశలో మనకు ఉన్నటువంటి 2 ఉపదశలు అనమాట. ఈ కౌమార దశనే టీనేజ్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడ దాకా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఈ యొక్క స్టేజెస్ ని మనిషి జీవితంలో ఈ యొక్క స్టేజెస్ ఎలా మనకు ఉపయోగపడతాయి, సో అందులో పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ యొక్క ఉద్వేగ, సాంఘిక, మానసిక మరియు శారీరక పరమైనటువంటి
అభివృద్ధిలో ఎటువంటి మార్పులు ఉన్నాయనేది మనం క్షుణ్ణంగా ఒక్కొక్క దాని గురించి మనము తెలియజేసుకుందాం. మానవ వికాస దశలో మొట్టమొదటి దశ అయినటువంటి నవజాత శిశువు దశ, దీన్నే మనం నియోనేట్ స్టేజ్ అని కూడా అంటామని తెలియజేసుకున్నాము. ఈ నవజాత శిశువు దశ పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది. దీనినే మనం నాభినాళం ఎండిపోయేంత వరకు ఉండేటువంటి దశ అని చెప్పి అంటాం. ఈ నవజాత శిశువు దశ నాభినాళం ఎండిపోయేంత వరకు ఉండేటువంటి దశనే మనం నవజాత శిశువు దశ అని చెప్పి అంటాం అనమాట. నాభినాళం, దీనినే మనం సర్దుబాటు దశ అని కూడా అంటారన్నమాట. సర్దుబాటు దశ. ఎందుకు సర్దుబాటు దశ అని చెప్పి అంటారంటే, మనకు మా ఫీటస్గా ఉన్నప్పుడు తల్లి శరీర గర్భంలో మనకు 100 డిగ్రీస్ ఫారెన్హీట్లో తల్లి యొక్క శరీరంలో ఆ ఫీటస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే బిడ్డ జన్మిస్తాడో బాహ్య ఉష్ణోగ్రతకు తట్టుకునే విధంగా మనకు సర్దుబాటు జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం సర్దుబాటు దశ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో సర్దుబాటు దశ బాహ్య ఉష్ణోగ్రతలతో మనకు సర్దుబాటు అనేటువంటిది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బాహ్య ఉష్ణోగ్రతలతోనైనా ఇంకా వేరే ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాం. సో మనం ఆహారం తీసుకునే దాంట్లో దాన్ని స్వీయ ఆహారం, మరియు స్వీయ శ్వాసక్రియ, నెక్స్ట్ స్వీయ విసర్జన. సో ఇవన్నీ కూడా మనకి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత నవజాత శిశువులో మనం చూడవచ్చు అనమాట. సో ఈ నవజాత శిశువు పుట్టినప్పుడు మనకు 2 నుంచి 3 కిలోల బరువు ఉంటారన్నమాట. 2 నుంచి 3 కిలోల బరువు అనేటువంటిది ఉంటారన్నమాట. సో హైట్ వచ్చేసి 18 నుంచి 22 అంగుళాలు పొడవు ఉంటారు. 18 నుంచి 22 అంగుళాలు. తల బరువు వెరీ 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 ఇంపార్టెంట్, ఇది. తల బరువు వచ్చేసి నవజాత శిశువు తల బరువు వచ్చేసి తన యొక్క శరీర బరువులో 4వ వంతు ఉంటుంది. అర్థమైందా? తన యొక్క శరీర బరువులో 4వ వంతు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం శైశవ దశ అనేటువంటిది మనకు 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందని తెలుసుకున్నాము కదా. సో శైశవ దశలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, శారీరక పెరుగుదల అత్యంత అధికంగా ఉంటుంది అనమాట. ఇందులో శైశవ దశలో పిల్లవాని శారీరక పెరుగుదల అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందేటువంటి దశ. ఈ జ్ఞానేంద్రియ వికాసంలో మొట్టమొదటగా ఏర్పడేటువంటి జ్ఞానేంద్రియం ఏది అంటే స్పర్శ. అంటే శిశువుకి మొట్టమొదటగా స్పర్శ అనేటువంటి జ్ఞానేంద్రియం ఏర్పడుతుంది. అత్యంత చివరగా ఏర్పడేటువంటిది జ్ఞానేంద్రియం ఏది అంటే కళ్ళు ఏవైతే ఉంటాయో అవి చివరగా ఏర్పడేటువంటి జ్ఞానేంద్రియాలు అనమాట. సో స్పర్శ మరియు కళ్ళు. నెక్స్ట్ ఈ శైశవ దశని మనం భాషా వికాసానికి పునాది పడేటువంటి దశ అంటాం. పునాది దశ. ఈ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వయసులో వాళ్ళు తమలో తామే ఏదో మనం పరిసరాలని గమనించి మళ్ళీ తల్లిదండ్రులు మాట్లాడడాన్ని గమనించుకొని వాళ్ళు లోపల మనన చేసుకుంటూ వాళ్ళెందుకు వాళ్ళే లోపల అనుకుంటూ ఒక రకమైనటువంటి ఒక స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని పలకడమో లేకపోతే దాన్ని మాట్లాడడమో చేయటువంటి జరుగుతుందన్నమాట. సో అందుకే మనకు శైశవ దశ అనేటువంటిది చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు భాషా వికాసానికి పునాది పడేటువంటి దశ అని చెప్పి మనం తెలియజేసుకున్నాము. నెక్స్ట్ మనకు 2వ నెలలోనే మనకు శిశువు వినికిడి జ్ఞానం మరియు రంగుల యొక్క భేదాన్ని గుర్తించగలుగుతాడు. సో శైశవ దశలో వినికిడి జ్ఞానం మరియు రంగుల యొక్క భేదాన్ని గుర్తించగలరు. అందుకే మనకు డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఏదైనా మనం పిల్లలు సౌండ్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ తల తిప్పడం, వాళ్ళ కళ్ళు తిప్పడం అనేటువంటిది చేస్తుంటారు కదా. సో ఎందుకంటే వాళ్ళకి 2వ నెలల నుంచే పిల్లల యొక్క ఆ జ్ఞానం అనేది పెంపొందించుకుంటూ అంటారు అనమాట. నెక్స్ట్ డాక్టర్స్ ఫ్లాష్ కార్డ్స్ అంటే
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేటువంటి పిల్లల దగ్గర చూపించండి అని చెప్పి అంటారు కదా. ఎందుకంటే పిల్లలు రంగుల యొక్క భేదాన్ని గుర్తించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఆ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారు. కాబట్టి డాక్టర్స్ ఫ్లాష్ కార్డ్స్, చిన్న చిన్న శబ్దాలు వినిపించేటువంటి వస్తువులు కానీ ఏవైనా కానీ ఇవ్వమని చెప్పి మనకు చెప్తారన్నమాట. నెక్స్ట్ మనకు 4వ నెలలో పిల్లవాడు తల్లిని గుర్తిస్తాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ నెలలో పిల్లవాడు తల్లిని గుర్తిస్తాడని చెప్పి అడుగుతారన్నమాట. శిశువు 4వ నెల, 3వ నెల, 6వ నెల, 5వ నెల చెప్పి అడుగుతారు. మనం 4వ నెల అని చెప్పి మనం పిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ చలన కౌశలాలు ఏర్పడేటువంటి దశ. చలన కౌశలాలు అంటే అర్థం ఏంటి అంటే అంటే పిల్లవాడు చేతుల్ని కాళ్ళను కొట్టడం, చేతుల్ని దొగ్గాడడం, మరియు కూర్చోవటం, పాకడం, సో చిన్న చిన్నగా నడవడం వంటివి చేస్తాడు కదా. సో అవి 2 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు మధ్యలో మనకు ఈ చలన కౌశలాలు ఏర్పడతాయి. మనం తెలుసుకున్నాం కదా, భాషా వికాసానికి పునాది పడే దశ అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ చిన్న చిన్న మాటలు ఏవైతే వాళ్ళు లోపల మనన చేసుకొని మనకు రివర్స్గా మనకు చెప్తారో, సో ఆ మాటలు మనకి ఎలా అనిపిస్తాయంటే చాలా ముద్దుగా అనిపిస్తాయి అన్నమాట. సో అందుకే మనం ఈ దశనే మనము ముద్దు మాటల దశ అని కూడా చెప్పవచ్చు. అర్థమైందా? మనకు పిల్లలు ఈ శైశవ దశని మనము ముద్దు మాటల దశ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, పిల్లలకు ప్రాగ్భాషా రూపాలు ఏర్పడేటువంటి దశ. ఈ ప్రాగ్భాషా రూపాలు అంటే అర్థం ఏంటి అంటే ఈ తన యొక్క భావాలు ఏవైతే తన లోపల అనుకుంటున్నాడో వాటిని బహిర్గతం చేయుటకు ఉపయోగించేటువంటి సంకేతాలనే మనం ప్రాగ్భాషా రూపాలని కూడా అంటాం అన్నమాట. సో తన భావాలను బహిర్గతం చేయుటకు ఉపయోగించే సంకేతాలు. ఈ సంకేతాలు అంటే అర్థం ఏంటివి? సంకేతం అంటే ఇప్పుడు నాకు ఏదైనా పిల్లవానికి పాలు కావాలన్నా, లేదంటే తను ఏదైనా బాత్రూమ్ పోవాలన్నా కూడా, ఏదైనా కూడా కొంచెం నవ్వాలన్నా, ఏదైనా ఏడుపు వచ్చినా కూడా తన యొక్క భావాలను బహిర్గతం చేస్తాడు కదా. సో మనకు పిల్లలు నోటితో చెప్పలేడు, ఎందుకంటే మనకి ఇంకా అప్పుడు భాషా వికాసం అనేది పునాది దశలోనే ఉంటుంది. కాబట్టి తను సంకేతాల రూపంలో తన యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని తెలియజేస్తుంటాడు అనమాట. దాన్నే మనం ప్రాగ్భాషా రూపాలు అని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం ఇందాక ఇక్కడ చెప్పాను కదా, మనకు వినికిడి జ్ఞానం అనేటువంటిది 2 నెలల్లో జరుగుతుందని చెప్పాం కదా. సో దీన్ని మనం శబ్ద అనుకరణ దశ అని చెప్పి అంటారు. ఈ శబ్ద అనుకరణ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్యలో, 18 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఏదన్నా పిల్లవాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళు పలకడం కానీ, మనం ఏదైనా చెప్తే దాన్ని అట్లే వాళ్ళు కొంచెం వాళ్ళ లోపల మనన చేసుకుంటూ మనతో చెప్పడం కానీ, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు కొన్ని లాల కావాలి అంటే నీళ్లు కావాలి అని చెప్పి అడిగేటువంటి ఏదైతే స్టేజ్ ఉంటుందో ఈ వినికిడి జ్ఞానం, దీని ద్వారా మనకు శబ్ద అనుకరణ దశ అనేటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ పిల్లలకి పాలదంతాలు వచ్చేటువంటి దశ ఇదే. పాలదంతాలు అంటే చిన్న చిన్నగా దంతాలు అప్పుడే స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట 2 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లల్లో. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉద్వేగ అపరిపక్వత దశ. ఉద్వేగ అపరిపక్వత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్వేగ అపరిపక్వత అంటే మనకు ఉద్వేగం ప్రదర్శించడంలో, అంటే ఇప్పుడు ఏదన్నా పిల్లవాళ్ళకి ఏడుపు వచ్చినా, లేదంటే వాళ్ళకు కొంచెం ఏదన్నా బాధ కలిగినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వాళ్ళు ఎక్కువగా అంటే తన యొక్క ఉద్వేగాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకోలేరు అనమాట. సో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే విపరీతంగా ఏడ్చేయడం, లేదంటే వాళ్ళు విపరీతంగా కొంచెం ఇబ్బంది పడడం, చిన్నగా ఏదైనా జ్వరం వచ్చినా, లేదంటే ఏదైనా కొంచెం వాళ్ళకు బాహ్యంగా ఏదైనా ఇబ్బందికరమైనా కూడా మనకు వాళ్ళ యొక్క ఉద్వేగ అపరిపక్వత అనేటువంటిది మనం స్పష్టంగా అంటే మనం గమనించగలం అన్నమాట. సో అందుకే దీన్ని ఉద్వేగ అపరిపక్వత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పాడు. చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 18 నుంచి 2 సంవత్సరాల మధ్యలో మనకు ఏకాంత క్రీడలు ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లల్లో వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు. ఏదో ఒక వస్తువు తీసుకొని ఏదో చేసుకుంటూ నీళ్ళతో కానీ, లేదంటే వాళ్ళకు మనం తీర్చినటువంటి బొమ్మలతో కానీ, పేపర్లు, పెన్నులు, ఏదో ఒక వాళ్ళ యొక్క వస్తువులు తీసుకొని వాళ్ళే ఏకాంతర క్రీడలు ఉండేటువంటి దశ అన్నమాట. వాళ్ళెందుకు వాళ్ళే ఆడుకుంటారు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనం తెలుసుకున్నాం కదా, ప్రాగ్భాషా రూపాలు, చలన కౌశలాలు
మరి వచ్చి శబ్ద అనుకరణ అని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇవన్నీ కలుపుకొని మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కలుపుకుంటే మనకు పిల్లలకి మూర్తిమత్వ నిర్మాణం అనేటువంటిది ఈ యొక్క శైశవ దశ నుంచే ప్రారంభమవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మూర్తిమత్వ నిర్మాణం ప్రారంభమయ్యే దశ ఏది అని చెప్పి ఇస్తాడనమాట. ఫస్ట్ వచ్చేసి నియోనాట్ స్టేజ్, నవజాత శిశు దశ, పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, నెక్స్ట్ శైశవ దశ అంటాడు. మనం శైశవ దశని టిక్ పెట్టాలన్నమాట. సో మూర్తిమత్వ నిర్మాణం అనేటువంటిది మనకు ఈ దశలో నుంచే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ దీన్నే మనం మనిషి పెరుగుదలతో పాటు, అంటే శారీరక పెరుగుదలతో పాటు మా జీవితానికి పునాది పడేటువంటి దశ. సో తను ఏంటి ఎట్లా అనేటువంటిది మొత్తం అన్ని కూడా మనకు తెలుసుకుంటాడు అనమాట. ఆ స్టేజ్ నుంచే పిల్లవాడు తెలుసుకుంటాడు. సో అందుకే మనకు ఒక సామెత ఈ స్టేజ్కి, అంటే ఈ యొక్క దశకి మనము అన్వయించాడు. దాన్నే మొక్కై వంగనిది మానై వంగునా. బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కై వంగనిది మానై వంగున అనేటువంటి సామెత అనేది ఈ శైశవ దశకి పూర్తిగా వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే జీవితానికి పునాది పడేటువంటి దశ. వాడు చిన్నపిల్లవాడు ఆ స్టేజ్లో ఏవైతే మనం చూపిస్తామో, ఏవైతే మనం మాట్లాడతామో, ఏవైతే మనం చేస్తామో వాటినే వాళ్ళు చేస్తూ దాని యొక్క ఏదైతే ఆలోచన ఉందో దాన్ని వాళ్ళు లోపలికి మనన చేసుకుంటూ దాన్ని అనుకరిస్తూ ఉంటారు. సో పిల్లవాడు ఆ స్టేజ్లో ఏవైతే నేర్చుకుంటాడో అవి దాన్ని ఏమంటారు సబ్ కాన్షియస్ మెమరీలో చాలా భద్రంగా ఉంటాయి. సో అవే మనకు వికాస దశలో అవే మూర్తిమత్వంగా బాగా అభివృద్ధి చెంది మనకు సంపూర్ణ మూర్తిమత్వంగా అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఈ స్టేజ్ని మనము స్వీయ ప్రేమ దశ అని కూడా అంటారు. అంటే తన మీద తనకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, స్వీయ ప్రేమ దశ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసి మనకు శైశవ దశలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రివిజన్ అయితే చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇందులో శారీరక పెరుగుదల అనేటువంటిది అత్యధికంగా ఉంటుంది. సో శారీరక పెరుగుదల అత్యధిక, జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందుతుంది. అందులో మొట్టమొదట ఏర్పడేటువంటి జ్ఞానేంద్రియం స్పర్శ, చివర ఏర్పడేటువంటి జ్ఞానేంద్రియం కన్ను. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ప్రగ్భాషా రూపాలు ఏర్పడేటువంటి దశ. ప్రగ్భాషా రూపాలు అంటే తన భావాల్ని బహిర్గతం చేయుటకు ఉపయోగించేటువంటి సంకేతాలనే ప్రగ్భాషా రూపాలు అని చెప్పి కూడా అంటారనమాట. నెక్స్ట్ దీంట్లోనే ఇంపార్టెంట్ ఉద్వేగ అపరిపక్వత దశ. ఇందులో ఉద్వేగ అపరిపక్వత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మూర్తిమత్వ నిర్మాణం ప్రారంభమయ్యేటువంటి దశ అనమాట. ఇది ఈ శైశవ దశలోనే పిల్లవాళ్ళకి మూర్తిమత్వ నిర్మాణం అనేటువంటిది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మనం ఈ మానవ వికాస దశలో ఎర్లీ చైల్డ్హుడ్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి అర్లీ చైల్డ్హుడ్కి సంబంధించి దీన్నే మనం పూర్వ బాల్య దశ అంటారనమాట. పూర్వ బాల్య దశ వచ్చేసి మనకు 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటారనమాట. మనం ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా శైశవ దశలో శారీరక వికాసం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం కదా. కానీ ఈ పూర్వ బాల్య దశకు వచ్చేదలకే శారీరక వికాసం అనేటువంటిది చాలా నిదానంగా ఉంటుంది. శారీరక వికాసం నిదానంగా ఉంటుందన్నమాట. ఈ పాలదంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఊడిపోయి శాశ్వత దంతాలు ప్రారంభమయ్యేటువంటి దశ ఇది. నెక్స్ట్ దీన్నే ఈ పూర్వ బాల్య దశనే మనము పూర్వ ముఠా దశ, వాగుడుకాయ దశ అని అంటారు. పూర్వ ముఠా దశ, వాగుడుకాయ దశ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్ ఈ పూర్వ బాల్య దశలో ఆత్మభావన మరియు కాలభావన అనేటువంటిది ప్రారంభమవుతుంది. పిల్లలకు ఆత్మభావన, కాలభావన అనేటువంటిది ప్రారంభమవుతుంది అనమాట. నెక్స్ట్ మూర్త స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన, వివేచన, పరిశీలనకు సంబంధించినటువంటి మూర్త విషయాలు ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా అతని మూర్త స్థాయిలోనే ఉంటాయి. అంటే తను ఇమాజినేషనరీ వరల్డ్ని ఎక్కువగా డిస్కవర్ చేయలేడు అనమాట. అంటే మనం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని మాత్రమే, ఏదైతే చూస్తున్నాడో, ఏదైతే వింటున్నాడో అదే నిజం, అదే సుప్రీం అని చెప్పి అనుకునే స్టేజ్లో ఉంటాడు అనమాట. ఎక్కువగా ఆలోచన చేసే స్థాయికి, ఏదైనా కూడా
తన స్థాయికి మించి ఆలోచన చేసే స్థాయికి అయితే మాత్రం ఈ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు చేయలేరు అనమాట. సో సో అందుకే మనం ఏమంటామంటే పిల్లవాళ్ళు సమస్యలని పరిష్కరించినప్పటికీ అవి ఎలా చేశారో మాత్రం వాళ్ళు వివరించలేరు. పిల్లలు సమస్యను పరిష్కరించగలుగుతారు, కానీ అవి ఎలా చేసేవారు నువ్వు అంటే ఎలా అనేది చెప్పలేడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ మేజరు సాంఘిక వికాసం అనేటువంటిది ఏర్పడేటువంటి దశ ఇది. ఈ పూర్వ బాల్య దశలోనే పిల్లలకు సాంఘిక వికాసం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అంటే బయట పరిసరాలని అర్థం చేసుకొని, బయట ఉన్నటువంటి స్థితిగతులని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళని మలుచుకుంటారు అనమాట. అందుకే వాళ్ళకు సాంఘిక వికాసం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ పిల్లలకి అంతరాత్మ అనేటువంటిది ఏర్పడుతుంది. అంతరాత్మ భావన అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం గ్రహిస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట ఆ అంతరాత్మ ద్వారా. నెక్స్ట్ స్వయం సహాయక కృత్యాలు మరియు చేతి నైపుణ్యాలు, కాలి నైపుణ్యాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఈ 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి మనము చేతి నుంచి రాయటం కానీ, మనం ఏదైనా పనులు చేపించడం కానీ, కాళ్ళతో మనం సైకిల్ తొక్కించడం, పరిగెత్తించడం, చిన్నగా క్రికెట్ ఆడడం, ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్పించవచ్చు. సో అందుకు స్వయం సహాయక కృత్యాలు, చేతి నైపుణ్యాలు మరియు కాలి నైపుణ్యాలు కనిపించేటువంటి స్టేజ్ అన్నమాట. ఏది పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి అన్నమాట. దీన్నే మనము పాఠశాల పూర్వ దశ అంటారు. పప్పులు వడి అంటారు కదా, పప్పుల పిండి వడి అని చెప్పి. సో దాన్నే మనం పాఠశాల పూర్వ దశ అని చెప్పి అంటాము. అభ్యసనానికి సంసిద్ధత కలిగినటువంటి దశ. సూపర్ ఇంపార్టెంట్ ఇది. అభ్యసనానికి సంసిద్ధత కలిగినటువంటి దశ అనేటువంటిది ఏది అంటారు అంటే ఎర్లీ చైల్డ్హుడ్ని అభ్యసనానికి సంసిద్ధత కలిగినటువంటి దశ అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. దీన్నే మనము ప్రశ్నించే వయసు, ప్రమాద వయసు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఏది చూసినా కూడా పిల్లలు, ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు మనకు ప్రతి ఒక్క దాన్ని అదేంటి, ఇదేంటి, ఇది ఎలా, అది ఎలా, సో దానికి చేసుకుంటే ఏమొస్తుంది, ఇది చేసుకుంటే ఏమొస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని తను అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క విషయాన్ని పదేగా అడుగుతూ ఉంటాడు అనమాట. సో దాన్ని మనం ప్రశ్నించే వయసు కూడా చెప్పచ్చు. ప్రమాద వయసు అని చెప్పి అన్న. ప్రమాద వయసు అంటే ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు అతి పనులు ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఇది సో ఏది చేయకూడదంటే అదే చేయడము, మరియు బండ్లు ఎక్కడం, చిన్న బండ్లు ఎక్కడం, రాళ్ళు ఎక్కడం, చిన్న గుట్టలు ఎక్కడం, సో ఇలాంటివన్నీ చేసి కింద పడడం, అట్లాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క దశలో అనేటువంటిది మనం ఉండాలన్నమాట. సో ఈ పూర్వ బాల్య దశలోనే పిల్లలు 3 రకాలైనటువంటి క్రీడల్ని నేర్చుకుంటారనమాట. 3 రకాలైనటువంటి క్రీడల్లో పాల్గొంటారనమాట. మొదటిది వచ్చేసి సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే అంటారు. సమాంతర క్రీడ అంటే పిల్లలు నేరుగా కాకుండా ఒకరి పక్కన ఉంటూనే వాళ్ళు చేసింది వీళ్ళు చేయరు, వీళ్ళు చేసినటువంటి క్రీడలు వాళ్ళు చేయరు అన్నమాట. సో దాన్నే మనము సమాంతర క్రీడ అని చెప్పి అంటాము. సంసర్గ క్రీడ అంటే అసోసియేట్ ప్లే. ఇది ఏమిటంటే ఈ రకమైన క్రీడల్లో ఇతరులు పిల్లలు ఏమైతే ఆటను ఆడతారో అదే ఆటను ఈ పిల్లలు కూడా ఆడతారన్నమాట. వీళ్ళు అంటే ఈ పిల్లవాళ్ళు సపరేట్ ఉంటారు, ఆ పిల్లవాడు సపరేట్ ఉంటాడు, కానీ వీళ్ళు ఆడేటువంటి ఏదైతే ప్లే ఉంటుందో అదే వీళ్ళు కూడా ఆడతారు. దాన్నే మనం అసోసియేట్ ప్లే చూసి వీళ్ళు కూడా ఆడటం అనేటువంటి చెప్తారు. నెక్స్ట్ సహకార క్రీడ, దీన్నే కోఆపరేటివ్ ప్లే అని చెప్పి అంటారు. కోఆపరేటివ్ పిల్లలు ఒకరికొకరు అనుసంధానించుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ వాళ్ళు కృత్యాలు, వాళ్ళు క్రీడలు చేసుకుంటారు. దాన్నే మనం కోఆపరేటివ్ ప్లే అని చెప్పి అంటాం అన్నమాట. నెక్స్ట్ మనం ఈ మానవ వికాస దశలో ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్, దీన్నే మనం లేట్ చైల్డ్హుడ్ అని చెప్పి అంటాము. ఇది 6 సంవత్సరాల చివరి నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండేటువంటి దశని మనము ఉత్తర బాల్య దశ అంటాము. ఇందులో వచ్చేసి మనం ఇక్కడ పూర్వ బాల్య దశలో చెప్పినట్టుగానే శారీరక వికాసం ఏదైతే తక్కువ ఉంటుందో ఉత్తర బాల్య దశలో కూడా భౌతిక వికాసం అనేటువంటిది తక్కువగా ఉంటుంది అనమాట. భౌతిక వికాసం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. భౌతిక వికాసం తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఉత్తర బాల్య దశని మనము పాఠశాలకి సంసిద్ధత గల దశ, పాఠశాలకు పోయేటువంటి దశ. ఇంకా పాఠశాలకు నేర్చింది అర్థమైందా? పాఠశాలకు మనం పిల్లవాళ్ళని పంపించచ్చు. సో పాఠశాల దశ అంటారు. దీన్ని మనం అనుకరణ దశ
మరియు పాత్ర స్వీకరణ దశ అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఉత్తర బాల్య దశనే దీని ఏమన్నా మనం ఇందాక పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అన్నాం సింపుల్గా. దీని ఏమో ఉత్తర బాల్య దశ ఏమంటాం ముఠా దశ. ఈ ముఠా దశ అని చెప్పి ఎందుకన్నారంటే పిల్లలు ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు ముగ్గురు వేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఎక్కడికన్నా పోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు కలిసి ఆడుకోవడం కానీ చేయడం కానీ జరుగుతుంది. అందుకే దీన్ని మనం ముఠా దశ అని చెప్పి అన్నమాట. ఇందులోనే మనం సాంఘిక అభివృద్ధి ఏర్పడేటువంటి దశ, సాంఘిక పరమైనటువంటి అభివృద్ధి ఏర్పడేటువంటి దశ. సో ఇక్కడ మనం పూర్వ బాల్య దశలో మనం సాంఘిక వికాసం అనేటువంటిది ఏర్పడుతుంది కదా. ఇక్కడికి వచ్చేదానికి ఆ సాంఘిక వికాసం అనేటువంటిది ఇంకొక స్టేజ్కి పెరిగి మనకు చాలా బాగా అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క ఉత్తర బాల్య దశలోనే పిల్లలకు అభిరుచులు పెరుగుతాయి. వారి యొక్క అభిరుచులు అనేటువంటివి పెరుగుతాయి. అంటే ఒకరిని ఇష్టపడము, అంటే ఏదైనా ఒక టీచర్ని కానీ వాళ్ళ యొక్క చెప్పేటువంటి విధానాన్ని కానీ, మరి ఏదైనా క్రికెట్ చూస్తే దానిలో ఉన్నటువంటి ప్లేయర్స్ని కానీ, మళ్ళీ సినిమాలు చూస్తే అందులో ఉన్నటువంటి హీరోస్ గురించి కానీ పిల్లలు ఒక అభిరుచి అనేటువంటిది వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో అందుకు అభిరుచులు పెరిగేటువంటి దశ అని చెప్పి అంటారు. మనకు ఈ పూర్వ బాల్య దశలో మనం ఏమనుకున్నాం, వాళ్ళు మూర్త విషయాలు అయినటువంటివి వాళ్ళు అవగాహన చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాం కదా. ఈ ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి వాళ్ళు అమూర్త భావనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అమూర్త భావనలు అంటే మనకి ఎగ్జాంపుల్గా కాలం, దూరం వంటి అమూర్తమైనటువంటి భావాలు అనమాట. కాలాన్ని మనం లెక్కించడము, అంటే ఎంత దూరం ఉంది ఏమనేది చెప్పడం, దూరం అనేటువంటి దాని గురించి మనం చెప్పడం. సో ఈ యొక్క భావాలని వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు న్యాయం, నీతి, నిజాయితీ వంటి భావనలు కూడా అవగాహన అనేటువంటిది చేసుకుంటారు అన్నమాట. చూసారా, అమూర్త భావనల కిందనే న్యాయము, నీతి, నిజాయితీ అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. ఈ అమూర్త భావనలో కాలాన్ని, దూరాన్ని అర్థం చేసుకొని దాంతోపాటు న్యాయం అంటే ఎలా ఉంటుంది, నీతి అంటే ఏముంటుంది, నిజాయితీ అంటే ఏముంటుంది, నియమాలు అనేటువంటివి ఏ ఉంటాయి అనేటువంటి భావనలు కూడా పిల్లవాళ్ళు ఈ యొక్క లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశలో వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. నెక్స్ట్ ఈ ఉత్తర బాల్య దశలో పిల్లలకి బలమైనటువంటి ఉద్వేగ నియంత్రణ ఉంటుంది. బలమైనటువంటి ఉద్వేగ నియంత్రణ. అందుకే పిల్లలు ఈ వయసులో ఉన్న పిల్లల్ని మనం ఏమన్నా తిట్టినా కొట్టినా కూడా వాళ్ళు కొంచెం ఓర్చుకొని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. మనకు చెప్పలేనటువంటి స్థితిలో కూడా పిల్లలు అనేటువంటి ఉంటారు. ఉద్వేగ నియంత్రణ అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. దీన్నే మనము ఎగ్జామ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఉద్వేగ కెథార్సిస్. ఈ బలమైనటువంటి ఉద్వేగ నియంత్రణనే మనం ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది వచ్చేసి లేట్ చైల్డ్హుడ్లో పిల్లలకి ఉంటుందన్నమాట. ఎగ్జామ్లో చాలా 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 ఇంపార్టెంట్ ఇది. మనకు ఈ ఉత్తర బాల్య దశలో కౌశలాలు ఏర్పడతాయి. ఈ కౌశలాలు అంటే ఏంటివి? ఇవి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. స్వయం పోషక కౌశలాలు అంటే తన పని తాను చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి వాటిని మనం స్వయం పోషక కౌశలాలు అంటారు. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ, తన బుక్లు తను సర్దుకోవడం కానీ, తన హోంవర్క్ తను చేసుకోవడం కానీ, ఏదైనా కూడా తన పని తాను చేసుకుంటాడు. ఇంకా సాంఘిక కౌశలాలు ఇవి ఏంటంటే ఇతరులకు సహాయం చేయటంలో, ఇతరులకు ఉపయోగపడటంలో మన మానవ అభివృద్ధిలో జరిగేటువంటి వికాసం అనమాట సాంఘిక కౌశలాలు. నెక్స్ట్ వచ్చేసి భాషా కౌశలాలు అనేటువంటి చాలా పెరుగుతాయి. ఈ ఉత్తర బాల్య దశలో భాషా కౌశలాలు అత్యధికంగా పెరుగుతాయి అన్నమాట. సో ఇదేంటంటే పదజాలాల్ని పెంచుకోవటం, భావనలను వ్యక్తం చేయడం వంటివి. అంటే తనకి ఏదైనా భావన, అంటే తనకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా ఒక సెంటెన్స్ని ఫార్మేషన్ చేసుకొని నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేటువంటి భావన అనేటువంటి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలకి వస్తుందన్నమాట. ఈ భాషా నిర్మాణం ఇటువంటి పిల్లల్లో భాషా నిర్మాణం జరిగి సంక్లిష్ట వాక్య నిర్మాణం ఎలా చేయాలో నేర్చుకుంటారు. సంక్లిష్ట వాక్య నిర్మాణం ఎలా చేయాలో నేర్చుకుంటారు అన్నమాట. సంక్లిష్ట వాక్యం. సీషోర్ ఈయన ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. భాషా వికాసం మీద అత్యంత పరిశోధనలు చేసేటువంటి వ్యక్తి. సీషోర్ ప్రకారం
సీషోర్ ప్రకారం పిల్లలు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి 34,300 పదాలు నేర్చుకుంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. చాలాసార్లు టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్లో సో సీషోర్ ప్రకారం 10 సంవత్సరాల పిల్లలు ఎన్ని పదాలు నేర్చుకుంటారని చెప్పి మనకు చాలా సందర్భాల్లో అడిగారు అనమాట. మనం ఆన్సర్ ఏం పెట్టాలా? 34,300 పదాలని పిల్లలు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఉత్తర బాల్య దశలోనే పిల్లలు ఇతరులకు గౌరవించడం అనేటువంటిది నేర్చుకుంటారు, పెద్దలకు గౌరవించడం అనేటువంటిది నేర్చుకుంటారు. తర్వాత పిల్లలకి ఆత్మభావన చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అన్నమాట ఈ యొక్క దశలో. తర్వాత వచ్చేసి పిల్లలు క్రమశిక్షణ మరియు సహకార భావం వంటి విలువలని పెంపొందించుకుంటారు. అర్థమైందా? పిల్లలు ఆత్మభావన, క్రమశిక్షణ, సహకార భావం వంటి విలువలు అనేటువంటి పెంపొందించుకోరు. మనం క్విక్గా ఈ యొక్క పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ గురించి మన ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతారో వాటిని క్విక్గా రివిజన్ చేద్దాము. సో పూర్వ బాల్య దశ అనేటువంటిది మనకు 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది వచ్చేసి శారీరక వికాసం అనేటువంటిది చాలా నిదానంగా జరుగుతుంది. ఇందులో శారీరక వికాసం చాలా నిదానంగా జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆలోచన, వివేచన, పరిశీల అనేటువంటి మూర్త స్థాయిలో అనేటువంటి ఉంటాయి. అంటే తను అమూర్తంగా ఆలోచించలేడు, కేవలం మూర్త స్థాయిలోనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి సాంఘిక వికాసం ఏర్పడేటువంటి దశ. ఏది? పూర్వ బాల్య దశ అనేటువంటిది సాంఘిక వికాసం ఏర్పడేటువంటి దశ. నెక్స్ట్ స్వయం సహాయక కృత్యాలు అంటే చేతి నైపుణ్యాలు, కాలి నైపుణ్యాలు కనిపించేటువంటి దశ అనమాట. దీన్నే మనం ఏం చెప్పచ్చు అంటే అభ్యసనకు సంసిద్ధత గల దశ అని కూడా మనం చెప్పచ్చు. అర్థమైందా? అభ్యసనకు సంసిద్ధత గలటువంటి దశ ఏదైతే ఉందంటే అది అర్లీ చైల్డ్హుడ్ అని చెప్పి మనం చెప్పచ్చు. ఈ అర్లీ చైల్డ్హుడ్లో మనకు 3 రకాలైనటువంటి క్రీడలు ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాం. అవేంటంటే సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే, సంసర్గ క్రీడ, అసోసియేట్ ప్లే, సహకార క్రీడ, కోఆపరేటివ్ ప్లే అని చెప్పి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ వచ్చేసి 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది వచ్చేసి దీన్నే మనం పిల్లవాడు పాఠశాలకు వెళ్ళేటువంటి దశ అని చెప్పి అంటాము, మరియు పాత్ర స్వీకరణ దశ అని చెప్పి అంటాము. నెక్స్ట్ అభిరుచులు పెరిగేటువంటి దశ ఇంపార్టెంట్. పిల్లవాళ్ళకి అభిరుచులు పెరిగేటువంటి దశ అని చెప్పి అంటారన్నమాట. ఇందులో వచ్చేసి మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా, వీటి మూర్త భావనలు కలిగి ఉంటారు. ఉత్తర బాల్య దశలో అమూర్త భావన అనేటువంటి కాలము, దూరం వంటి వాటి భావాలని పిల్లవాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు న్యాయం, నీతి, నిజాయితీ వంటి భావనలు అవగాహన అనేటువంటి చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బలమైన ఉద్వేగ నియంత్రణ ఉంటుంది. దీన్నే మనం ఉద్వేగ కెథార్సిస్ అని చెప్పి కూడా అంటారనమాట. పిల్లలకి ఈ వయసులో స్వయం కౌశలాలు అనేటువంటి ఏర్పడతాయి. అవి ఏంటంటే స్వయం కౌశలాలు, భాషా కౌశలాలు, నెక్స్ట్ సాంఘిక కౌశలాలు అనేటువంటి ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ సీషోర్ ప్రకారం 10 సంవత్సరాల పిల్లలు 34,300 పదాలని ఈ వయసులో పిల్లలు నేర్చుకుంటారన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యవ్వనారంభ దశ గురించి మనం నెక్స్ట్ చూసుకుందాము. దాన్నే మనం పబ్బెట్రీ అని చెప్పి కూడా అంటారనమాట.